చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పంట పొలాలపై తమ వేటను కొనసాగిస్తూనే ఉన్నాయి. యాదమరి మండల పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా 19 ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. కొబ్బరి, వరి, మామిడి, ఇతరత పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తూ స్థానిక రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 19 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. యాదమరి సరిహద్దుల్లోనే ఏనుగులు సంచరిస్తూ నుంజర్ల చెరువులో గుంపుగా పొగలుపూట తిష్టవేసి రాత్రి వేళల్లో యాదమరి మండలంలోని పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. పట్రపల్లి గ్రామ సమీపంలోని రైతు పట్టాభి పొలంలో వ్యవసాయ బోర్తో పాటు పైపులు, మామిడి, పనస, మిరప, టెంకాయ చెట్లను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతు వాపోతున్నారు. కొల్లాంపల్లిలోని రైతు భూపాలకు చెందిన మామిడి, అరటి పంటలను, పెరగాండ్లపల్లిలోని రైతులు వరదరాజులు, చిన్నప్ప, దేవరాజులు, నాగరాజు, రామ్మూర్తికి చెందిన వరి, రాగి, మిరప పంటలను, రాచూరు రైతులు సర్వేశ్వర నాయుడు, చంద్రశేఖర్ చెందిన ఫెన్సింగ్, టెంకాయ చెట్లను కూడా ఇవి ధ్వంసం చేసినట్లు వారు లబోదిబోం అంటున్నారు. అటవీ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా బాణసంచను పేల్చి ఏనుగులను అడుగులోకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధించి తమకు నష్టపరిహారం అందివ్వాలని వారు కోరుతున్నారు. ఇలాగే ఈ 19 ఏనుగుల గుంపు యాదమరి మండల పరిసర ప్రాంతాలు సంచరించి తమను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తే ఇక వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని వారు వాపోతున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిని దూర ప్రాంతాలకు తమ్మేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. లేదంటే తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.